ప్రభుత్వం ప్రియమైన సహోదరులకు ప్రైజ్ రాడండి. మరి ఈరోజు వాక్షుడికి గురించి ప్రార్థన చేస్తున్నాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాదా పరిశుద్ధాత్ముడా, ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఏప్రిల్ నెలంతా ప్రభు తండ్రి నీ సజీవమైన రెక్కలకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుషించి బలం ఇచ్చి శక్తినిచ్చి కృపనిచ్చి బాబు నీ సజీవమైన లెక్కల్లో మమ్మల్ని ఉంచి ప్రభు మరలా తండ్రి ఆల్రెడీ బ్రైల్లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. తండ్రి ఇప్పుడు ప్రభు నీ బిడ్డలకి వాక్యం చెప్పుచుండగా అపిత్రమైన నా పెద్దలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని వరుగుపరచు, మానస్వరాన్ని వరుగుపరచు, దైస్వరంతో మాట్లాడి దర్శించి నీ కృపను కుమ్మరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము నామ పరమ తండ్రి, ఆమె. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే వివేకం గల హృదయము. వివేకం గల హృదయము 1 రాజులు 3వ అధ్యాయం అండి, 7వ వచనం 7-8 వచనం చదవండి. నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇక్కడ ఏమన్నాడు ఏంటండి, నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నువ్వు నేను ఏం చేసావు, రాజుగా నియమించున్నావు. నేను బాలుడు, నా వయసు చిన్న వయసు, మరి చిన్న వయసులోనే మరి నన్ను నీ కుప్పను పెట్టి రాజుగా నియమించుకొని నా తండ్రి స్థానంలో నన్ను రాజుగా నిలబెట్టావు. కానీ మరి ఇక్కడున్న ఈ ప్రజలందరికీ నేను న్యాయం చేయాలన్నా, ఏం చెప్పాలన్నా, ఏం చేయాలన్నా నా వయసు సరిపోదు, నా జ్ఞానము సరిపోదు అనేసి అంటండి. మరి దేవుడిని అంటే ఎవరు అడుగుతున్నారంటండి, సొలొమోను అడుగుతున్నాడంటండి. సొలొమోను దేవుడి కంటే విన్నపం చేసుకుంటాడంట, దేవుడి కంటే ప్రార్థన చేసుకుంటాడంట, దేవుడిని అంటే అడుగుతున్నాడంట. అమాంతంగా ఆడుపాడి వయసులో మరి తనకి ఏం చేయాలో తెలియని వయసులో తండ్రి స్థానంలో ఒక రాజుగా ఇశ్రాయేలు అందరూ పరిపాలించాలనేసి మరి అంత కోట్లాది జనాల మధ్యలో మరి యొక్క సొలొమోను జ్ఞానవంతుడిగా ఉండి వాళ్ళందరికీ ప్రశ్నకి అన్నిటికీ సమాధానం చెప్పాలన్నా, వాళ్ళకి న్యాయం చేయాలన్నా, తీర్పు తెచ్చాలన్నా మరి ఏముండాలి చెప్పండి, జ్ఞానం కావాలి. కానీ అక్కడ ఏమడుగుతున్నాడో చూద్దాం. 8వ వచనము, నీ దాసుడనైనా నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనములకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దేవుడనైనా నీ దాసుడినైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవునామానికి మహిమ. ఏమంటున్నాడండి, ప్రభు ఇంత జనాలకి నేను వెళ్ళి మరి వాళ్ళు లెక్క పెట్టి, లేదంటే వాళ్ళకి వ్యాజ్యం చెప్పాలన్నా, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎటు అన్నీ చేయాలన్నా, ఏం చెందాలన్నా, ఎవరితో ఎలా మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా, ఏం కావాలండి, వివేకము కల హృదయం తెచ్చమంటుంది. అంత గొప్ప సంగతి అండి. దేవుడిని అడుగుతున్నాడు. అంటే మనకి చదువు రావాలన్నా, జ్ఞానం రావాలన్నా, లేకపోతే ఏమి రావాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక వ్యాపారంలో మనం వెలుగులు కలిగా వ్యాపారం చేయాలని ఏం కావాలంటే ముందు వివేకం కావాలంటండి. వివేకం ఎప్పుడైతే ఉందో, జ్ఞానం ఎప్పుడైతే ఉందో, అప్పుడు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. ఆ యొక్క వివేకం ద్వారా, జ్ఞానం ద్వారా ఆటోమేటిక్గా ఒకసారి చూస్తా ఏమైపోతే ఎవరిలో మనకి స్టడీ అయిపోతాయన్నమాట. అందుకే అడుగుతున్నాడు అనమాట. అంత జనాలు లెక్కబెట్టి పలానా అతను పలానా ఎతను ఇస్రాయేల్లోని ఆ పెద్ద ఎత్తున అన్నీ తెలుసుకోవాలంటే అంత సాధ్యం కాని జనం, కోట్లాది కూడా జనం ఉన్నారు. ఆ జనాల్లో అతను గుర్తుపెట్టాలన్నా, లెక్క పెట్టాలని, ఏం చేయాలని దానికి ఏమిటి చెప్పండి, ఆ జ్ఞానం. తన జ్ఞానంతో సరిపోదు. అందుకే ఎవరి జ్ఞానం కోరుకున్నాడండి, దేవుడి జ్ఞానాన్ని కోరు. మనం కూడా అంతేనండి. మన జ్ఞానం లేనప్పుడు, మనకు తెలివితేటలు లేనప్పుడు, మనం ఏదైనా చేస్తున్నది సరిగ్గా చేయలేదనుకున్నప్పుడు, మనం చదువుకున్నది సరిగ్గా రాలేనప్పుడు ముందు ఎవరికి కప్పు చెప్పాలంటే దేవుడికి కప్పుతుకో, ప్రభా ఇదంతా నేను చేయాలనుకుంటున్నాను కదా, మరి నువ్వు నన్ను ఆస్వాదించాలి తండ్రి, నాకు జ్ఞానం ఇవ్వాలి, వివేకం ఇవ్వాలని మనం ఎందుకంటున్నాడో. సర్వ సంపదలు బుద్ధి జ్ఞానం అంటే ఎవరు ఎందుకు చెప్తున్నాడు ఏంటండి, దేవుడు ఎందుకు చెప్తున్నాడు కదా. దేవుడు అంటే జ్ఞానము సర్వసంపద ఎవరి గురించి, సొలొమోను రాజు గురించి దేవుడు రాయించాడు అక్కడ. అంటే సమస్తం ఆయన ఇవ్వగలుగుతాడు కనుక మనం ఏమైనా నమ్మాలి, విశ్వసించాలి. విశ్వాసంతో నమ్మకంతో మనం ఎప్పుడైతే ఉంటామో, నమ్ముకునే వాళ్ళకి సమస్త సాధ్యం వాక్యం చదివిస్తుంది కదా. రీతిగానే మరి వాక్యం నెరవేరుతుంది కనుక అయితే అన్నాడు, వివేకం గల హృదయం నాకు దయచేసి, నువ్వేం చేస్తా నాకు తెలియదు, నాకు ఈ జనాలకు నేను తీర్పు తెచ్చాలన్నా, న్యాయం చేయాలన్నా, నా తండ్రి స్థానంలో నేను నిలబడి మరి పలానా కుమారుడు ఇలా చేసాడని చెప్పాలంటే నాకు నువ్వేమివ్వాలి చెప్పండి,
వివేకం గల హృదయాన్ని నాకు అనుగ్రహించమని అంటే కటాఖండితంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఇచ్చినట్టండి విజ్ఞాపన చేసి దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దామండి. 10 సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు చూసా ఏమన్నాడండి ఇక్కడ దేవుడు ఏమని చెప్తాడండి అంటే దేవుడు అంటే చేసిన మనం అంటే ఎవరికి ఇష్టమైపోయిందంటండి? దేవుడికి ఇష్టమైపోయింది. మనం చేసిన ప్రార్థన, మనం అడిగిన ప్రతిదీ ఎవరికి ఇష్టం అవ్వాలని ముందు దేవుడికి ఇష్టం అవ్వాలంటే ఆయన దృష్టిలో మనము ఎలా చేస్తున్నామో, ఏం అడుగుతున్నామో, మనం అడిగిన దాన్ని బట్టి మనం ఏదడితే దేవుడు ఇచ్చాడండి. ఆయన దృష్టిగా అది అంగీకారం అవ్వాలి, ఆయన దృష్టిలో అది పడిపోవాలా. ఆ దృష్టికి అంగీకారం ఇది చేయడం వల్ల మేలు చేస్తుంది ఆయన అనుకుంటే మనం చేయగలుగుతాడు. ఆయన దృష్టిలో చేయలేడు. అది అనుకూలించి అది ఆలోచించి మనం కూడా చేయాలి. తను ఏం చేయడంటే ఆయనకి నాకు ఏ దిక్కు మొక్కలేదు, ఏ ఆధారం లేదు. నా తండ్రి ప్రజల్ని ఎంతో బాగా పరిపాలించాడు, 40 సంవత్సరాలు గొప్పగా చెప్పుకుంటున్నారు కనుక మరి నా తండ్రి ఎలాగైతే ప్రార్థన చేసుకొని మరి ఈ దేశాన్ని ప్రజల్ని పరిపాలించాడు, అలాగే నేను కూడా దేవునికి విన్నపం చేసుకుని ప్రార్థన చేసుకుని దేవుడి ఎదుట అడిగి నేను పరిపాలించాలని అనుకున్నాడు కనుకండి దేవుడిని అడిగాడు కనుక అదంతా అడిగిన ప్రతిదీ కూడా అంటే ఎవరికి ఇష్టమైపోయిందంటే దేవుడికి ఇష్టమైపోయి దేవుడే తిరగబడి అడుగుతున్నాడంటే ఏమంటాడంటే నీవు నాకు సదాకాలం దీర్ఘాయుమంతుడిగా ఉండే ఒక ఆయుష్యం అని అడగలేదు, తర్వాత ఐశ్వర్యం అడగలేదు, తర్వాత ఇంకేం అడగలేదు అని శత్రువుడక ప్రాణం ఇమ్మని అడగలేదు కనుక మరి నువ్వు అవేమి అడగపోయినప్పుడు నేను ఏమిస్తున్నాను చూడవస్తుందమ్మా. నీవు న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఏమన్నా చూసాడండి? బుద్ధి వివేకం గల హృదయానికి ఇచ్చున్నాను. పూర్వీకుల్లో నీవంటి వాడికి ఎవ్వడు ఉండడు. అటువంటి ఒక బుద్ధి, అటువంటి వివేకం, అటువంటి జ్ఞానం, అటువంటి తెలివితేటలు సమస్తం నీకు సంపూర్తిగా అని నేను అనుగ్రహిస్తాను. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఖచ్చితంగా నీ జీవితంలో నేను జరిగిస్తాను. నువ్వు అనుకున్నది ఏది కూడా వృధా అవుతుంది. ఆసక్తి కూడా నేను నెరవేరుస్తాను. అటువంటి వీడు ఎంత జ్ఞానవంతుడా, ఎంత వివేక, ఎంత మరి దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన బుద్ధి మన అందున్నప్పుడు అంటే ఎంతోమంది అంట ఎంతో గొప్పగా చెప్పుకుంటారంట. అటువంటి గొప్పగా చెప్పుకునే కృప ఎవరికి అనిపించాడు చెప్పండి? ఇక్కడ సొలొమోనుకు అనుగ్రహించాడు. సొలొమోనుకు అనుగ్రహించడం కారణం ఏంటండి? సొలొమోను ఎలా ఉన్నాడో దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుడిని అడిగాడు కనుక దేవుడే స్వయంగా తనే మరి ఆ స్వప్నం ముందు ఆయన్ని అనుగ్రహించాడు. తర్వాత ఇక్కడ ఏమడుగుతాడు, ఏమన్నాడు చూడతాను తర్వాత వచ్చిన ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. నీకు ఇచ్చిన దేవుని నామానికి మహిమ కలిగి ఏమన్నాడండి ఇక్కడ? మరియు నువ్వు ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు. ఏంటండి? ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు. ఇమ్మని అడగకపోయినట్టు ఎట్లన్నీ కూడా సమస్య ఇచ్చేస్తున్నాను. నీకు ఐశ్వర్యం ఇచ్చేస్తున్నాను, ఘనత ఇచ్చేస్తున్నాను. నేను ఎంతో గనుడు అనేసి చెప్పుకుంటాను. నువ్వు ఆలోచించిన ఆలోచన నువ్వు ఇది ఉన్న వివేకం అటువంటి గొప్పగా ఉంటుంది అనేసి దేవుడు అంటండి సంపూర్తిగా ఇచ్చాడంటండి, మనస్ఫూర్తిగా ఇచ్చాడంట, ప్రేమపూర్వకంగా ఇచ్చాడంట. మరి ఆ యొక్క సొలొమోను ప్రేమించాడు కనుక సొలొమోను చేసిన విన్నపం దేవునికి నచ్చింది కనుక అతని కోరిక ప్రకారంగా కాకుండా దేవుడు మళ్ళా కొన్ని ఇంకా ఎక్స్ట్రాగా ఆయనకి ఐశ్వర్యం అందరూ కూడా ఇవ్వడాకంటే ఆయనకి ఇష్టమైంది కనుక దేవుడు అంటే ఆ రీతిగా ఒక సొలొమోను రాజును అంటండి ఆశీర్వదించాడంట. అక్కడ చూడమ్మా ఇంక కింద అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడైనా ఉండడు. నీ వంటి ఎంత గొప్ప సంగతులు ఏమంటున్నాడండి? నువ్వు బ్రతుకు దినములన్నింటిలో తర్వాత కానీ యువతలు కానీ నీ వంటి వాడు ఎవ్వడు కూడా ఉండడు. అంత రీతిగా నేను అంత గొప్ప రాజుగా నేను చేయబోతున్నాను, చేసేసాను, నువ్వేం భయపడక్కర్లేదు అనేసి అంటే దేవుడు చెప్తున్నాడు. అంటే ఆశీర్వాదం ఎంత దీవెన. ఈ దీవెనకి ఈ ఆశీర్వాదం గల కారణం ఎవరండి? తండ్రి. తన కుమారుడు గురించి తండ్రి ఎంతగానో ప్రార్థన పడ్డాడు, ఎంతగానో ప్రార్థన చేశాడు, ఎంతగానో దేవుడి దగ్గర ప్రయాసపడ్డాడు, ప్రాధాయపడ్డాడు. అయ్యో నా కొడుకులు ఈ కొడుకు నువ్వు చెప్పావు కదా నాకు, అంటే ఈ కొడుకు పుట్టక ముందే దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడండి? నీ సంతానంలో ఒకడు
నా సింహాసనము ఎక్కుతాడా, నేను అతనికి సింహాసనాన్ని ఇస్తాను, నీ సంతానం నేను కొట్టివేయని దేవుడు చెప్పాడు కనుక ఇప్పుడు ఆస్వాదించాలంటే ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తండ్రి అంటండి ఆ కుమారుడు గురించి ఎంతగానో ప్రార్థన చేసేవాడండి. ఆ ప్రార్థన పోయింది, ఉరికిపోయిందా, పోలేదండి. ఆ కుమారుడు విశ్వాసంలో ఎదిగాడు. తర్వాత దేవుడికి ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్చుకున్నాడు కనుక మరి ఆ రీతిగానే దేవుడిని మనవి చేశాడు కనుక ఆ విన్నపాన్ని దేవుడు ఆలకించి ఆ కుమారుడు చిన్న వయసులోనే బాల్య వయసులోనే ఎవరు మాట్లాడారండి, దేవుడే తనతో మాట్లాడేటండి. మరి అన్ని ఆశీర్వాదాలు కూడా కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఎవరి చెప్పండి, సొలొమోను మందం అనమాట అండి. చదవమ్మ కింద. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనేను. ఏమన్నాడంటే ఏం చేస్తాడంటండి, దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడంట. నువ్వు నీ తండ్రి వల్ల నువ్వు ఎలాగైతే దేవుని భయభక్తులుగా నడుచుకుంటావో ఆ రీతిగా నువ్వు నడుచుకున్నప్పుడు నీ ఆయుష్కి ఏమాత్రం టాకా ఉండదు. నీకు ఏ అనారోగ్యం వచ్చినా ఏమొచ్చినా సరే అదన్నీ నేనే చూసుకుంటాను. నీకు ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యం కూడా నేను కలగజేస్తున్నాను. ఏమడిగడుతండి, వివేకం కదా హృదయాన్ని ఇమ్మని అడిగారండి. మరి ఎవరైతే మరి ఈ నెలలో ఎవరికైతే మరి మనకు దేవుడి నెలలో మనకు చేసిన వాగ్దానం ఏంటండి, వివేకం గల హృదయాన్ని ఇస్తాండి. ఎవరికైతే జ్ఞానం లేదో, వివేకం లేదో, ఆలోచన జ్ఞానం లేదో మరి ఆ జ్ఞానాన్ని ఎవరు అనుగ్రహిస్తారంటే దేవుడు అనుగ్రహిస్తాడంటండి. ఇంటిలో మరి సమస్యలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, మరి ఐశ్వర్యం కొద్దుకున్నా, ఏది ఏమైనప్పుడు కూడా దేవుడు నీకు వివేకాన్ని జ్ఞానం ఇచ్చాడు అనుకోండి, అట్లా అంతటా అవన్నీ కూడా వస్తాయి. దానికి మరి అలా వస్తాయని చెప్పడానికి కారణం ఎవరు చెప్పండి, సొలొమోను ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోనుకి అది జ్ఞానం కావడమే కాకుండా ఐశ్వర్యంతుడు కృప ఎవరికి చెప్పండి అంటే దేవుడు తెలుసు కదండి. నీకు వివేకంతో పాటు ఐశ్వర్యం ఉంటేనే కదా ఈ లోపల బ్రతకగలుగుతావు. అందుకే దేవుడు అంటే సర్వసంపదలు బుద్ధి జ్ఞానము ఆయన కృప యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది అంటండి. మరి ఆశీర్వాదం ఉంది కనుక సొలొమోనుకి ఏమొచ్చేసింది చెప్పండి, ఐశ్వర్యం వచ్చేసిందండి. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దగ్గర నా తండ్రికి చేశాడు కదా, పోలే దేవుడు మళ్ళీ ఎందుకులేని అనుకోలేదు. నా తండ్రిని ఏ రీతిగా అయితే దేవుడికి మాట పెట్టినాడు, నా తండ్రిని ఏ రీతిగా అయితే ఇచ్చించాడు, నన్ను కూడా ఇచ్చేస్తాడు, నన్ను కూడా దీవిస్తాడు. కనుక నాకు ఇప్పుడున్న సమయంలో ఈ ప్రజలకు నేను న్యాయం తీర్చాలంటే నాకు వివేకమే కావాలి. అటువంటి హృదయాన్ని దేవుడు నాకు ఇవ్వాలనేసి ప్రయాసపడిన సొలొమోనుకి ఎలాగైతే దేవుడు వివేకంతో జ్ఞానంతో పాటు ఐశ్వర్యం సర్వసంపదలు సమస్తాన్ని దీర్ఘాస్తుని కూడా ఇచ్చిన దేవుడు మరి ఎవరైతే ఆ రీతిగా మరి కావాలని కోరుకుంటారో వాళ్ళకి దేవుడు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఈ నెల మనమంతా ప్రార్థన చేయాలి, ప్రభా వివేకంగా హృదయాన్ని నా బిడ్డలకు దయచే ప్రభా, నాకు దయచే ప్రభా, నా బిడ్డలు చదువు విషయంలో కాదు, నా ఉద్యోగం విషయంలో కాదు, వ్యాపార విషయంలో కాదు, నీ వివేకం ఇవ్వాలా, నీ జ్ఞానం ఇవ్వాలా, తెలివితేటలు ఇస్తేనే కదా ప్రభు ఏదైనా చేస్తాను. ఎవరైతే మరి వాళ్ళకున్న సమస్యలు బట్టి, వాళ్ళకున్న కష్టాలు బట్టి, వాళ్ళకున్న మరి బాధలు బట్టి, వాళ్ళకున్న వ్యాధులు బట్టి దేవుడు అడిగినటువంటి దేవుడు సమస్తానైనా అనుగ్రహిస్తాడంటండి. తర్వాత అండి ఇక్కడ మరి ఇలా జరిగిన తర్వాత అండి దేవుడు మరి ఈ రీతిగా చేసిన తర్వాత సొలొమోను మరి ఎలాగా చేసాడు, దేవుడికి ఏమి అర్పించడం చదువు 15వ అధ్యాయము. అంతలో సొలొమోను మేలుకొని ఇది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసం ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికి విందు చేశాను. దేవునామానికి మహిమ కలిగినాక అప్పుడు అనుకున్నాడంటే దేవుడు నాతో స్వప్నంలో స్పష్టంగా నాతో మాట్లాడాడు, నాకు వివేకం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. నా దేవుడు నేను కనపరచాలి, నా దేవుడు నేను మహిమపరచాలని మందసం దగ్గరికి వెళ్ళి వాడి సమాజ ప్రజలు అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి వారందరికీ ఇందు భోజనం చేశాడంటే ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు చేసిన మేడికి మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని దగ్గరికి వచ్చి మనం ఇందు భోజనం పెట్టడం వల్ల ఎంత మరి యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఇప్పుడు తెలిసిందండి. ఈ యొక్క ఎవరు చేశారండి ఈ పని, సొలొమోను చేశాడంట. ఇందు భోజనం అంటే ప్రకటించాడంట. దేవుడు నాకు చేశాడు మేలు, మీకు కూడా చేస్తాడు. మీకు కూడా మీ జీవితాల్లో కూడా మీరు కూడా దేవుడికి సమర్పణ కలిగి దేవుడిని అడిగి ప్రార్థించినప్పుడు ఆయన మీకు కూడా ప్రతిఫలిస్తుంది. నేను ప్రార్థించాను, నాకు వివేకంగా హృదయాన్ని ఇమ్మని నేను అడిగాను, దేవుడు నాకు అది ఇచ్చాడు, దాంతోపాటు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, దీర్ఘాయుష్యం ఇచ్చాడు అనేసి ఏంటండి. మరి వాళ్ళకి ఆ సాక్ష్యం చెప్పుకోనటండి అక్కడ అందరికీ దేవుడు మందసం దగ్గర మరి దేవుని మందిరంలో ఏం చేశాడు చెప్పండి, ఆయన విందు భోజనం ఏర్పాటు చేసాడంట. అది తర్వాత అలాగే ఇంకా ఏం జరుగుతుంది చూద్దామండి. 16వ వచనము. తరువాత
వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించు, నేను ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను ఏమైందంటేనంటే ఇక్కడ ఇద్దరు స్త్రీలంట ఎవరి దగ్గరకు వచ్చారంటే దేవుడు ఇలా జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తానని చెప్పేసిన తర్వాత మొట్టమొదటి కేసు ఏంటి చెప్పండి, ఇద్దరు యేసులు వచ్చారంటండి. అయ్యా మరి ఈరోజు మరి మన సభలో మరి నువ్వు రాజుగా ఉన్నావు కనుక మన సభలోకి ఒక కేసు వచ్చింది అయ్యా, మరి రాజు కనుక నువ్వే న్యాయం చేయాలి, మరి ఎలా న్యాయం చేస్తావు మనకు తెలియదు అనేసి అంటే అక్కడున్న 2 రోజులు వాళ్ళు చెప్పినప్పుడు అటండి ఆ ఇద్దరు స్త్రీలంట రాజు ఎదురు నిలబెట్టారంట. ఆ ఇద్దరు స్త్రీలు వేస్తులంట. వాళ్ళిద్దరు మనం ఏంటంటే వాళ్ళిద్దరు అంటండి ఈ 3 రోజుల డిఫరెన్స్లో ఇద్దరు బిడ్డలను కన్నారంట. ఇద్దరు బిడ్డలు కన్నిన తర్వాత మరి ఇద్దరు బిడ్డలు కూడా మరి అంటే ఒకే ఇంట్లో ఉంటున్నారంట. ఉన్నప్పుడు కంటే ఒక పెద్దదాని బిడ్డ ఏమైపోయిందంటే చనిపోయిందంట. చనిపోయిన తర్వాత అది రెండో దాని బిడ్డను ఏం చేసిందంటే చక్కగా బిడ్డను చెయ్యి అడ్డు పెట్టుకుని పడుకున్న దాని దగ్గరికి వెళ్ళేటండి. జాయిగా ఈ చనిపోయిన బిడ్డను అక్కడ పెట్టేసి బ్రతుకుని బిడ్డను తెచ్చేసుకొని ఏమి ఎరగట్టు పడుకున్నదంట. ఉదయం లేచి చూసుకునేప్పటికి తీరా వచ్చి తను గుర్తించి ఎరిగినప్పటికంటే ఆ బిడ్డ కాదంటండి. అయ్యో అనేసినప్పటికి దీనికి నా బిడ్డను తీసుకున్నావు అంటే అబ్బాయి లేదు నా బిడ్డ అనేసి అంటే అక్కడ ఏం చేస్తుంది చెప్పండి, పక్కకు అబద్ధం చెప్తుందంటే 80% నిజం చెప్తలేదంట. నువ్వు నేను వాదించుకోవటం కాదు, మనకి ఒక రాజు ఉన్నాడు కనుక ఆ రాజు దగ్గరికి వెళ్దాము, మనకు న్యాయం ఆయనే తీరుస్తాడు అనేసి అంటే వాళ్ళిద్దరూ అనుకొని మరి అంటే నేను వస్తానంటే నువ్వు వస్తానంటే అనుకుంటారు కదా, ఆ రీతిగా అనుకోనట్టండి సొలొమోను దగ్గరికి వచ్చంటండి. ఈ విన్నపాలు ఆయన దగ్గర అంటండి ఎన్నిమించుకున్నాను మా సమస్య ఇదయ్యా, మా బాధ ఇదయ్యా, మా కష్టం ఇదయ్యా, ఈ బాధకి ఈ సమస్యకి నువ్వే మాకు న్యాయం చేయాలనేసటండి ఆ సొలొమోను దగ్గర అడిగినప్పుడు సొలొమోను మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ చూద్దామండి. తర్వాత ఇక్కడ మేమిద్దరమును ఇక్కడ 20 వచ్చింది చదవండి. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైనా నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిట్లో ఉంచాను. నా కౌగిట్లో చూసారండి అంటుందండి, ఇది బాబా ఇది సంగతి చచ్చిపోయిన దాని పిల్ల బతుకున్నారు నా బిడ్డ అని అన్నప్పుడు కంటండి మరి ఎంత మాత్రం కూడా ఈ విషయం ఇక్కడ అటండి తేలటం లేదంట. ఇలాగే చెప్పుకుంటున్నారంట. అంతలో 22 వచ్చింది చదవండి. అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ. ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, రాజుగారి దగ్గర మనవి చేసుకుంటూ గొడవ చేసుకుంటూ దెబ్బలాడు ఆడుకుంటున్నారటండి. అప్పుడు అంటే అలా చూసాడంటే అది ఎంచేపు దెబ్బలాడుకున్నారు, చూసాడంటే ఎంచేపు ఎవరి న్యాయం ఉందో ఎవరేది ఉందో అన్నీ అలా కనిపెట్టి అప్పుడు ఒక్కసారి రాజుగారు ఒక మాట చెప్పారంటే ఏం చెప్పారు చూద్దామండి. ఇక్కడ 22వ వచనము ఈ ప్రకారంగా 23 రాజు 23వ వచనం రాజు బ్రతికి ఉన్నది బతికి నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు రెండవది అలాగే కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. 24 చదవండి. కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చి వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికి ఉన్న బిడ్డను
చేసి చేసి సగముగా సగం దానికి సగం దీనికి మనడంటే ఏమన్నాడంటే ఒక పని చేద్దాము వీళ్ళిద్దరు ఇలా దేపడుకున్నారు కనుక అందుకోసం మరి ఈ బిడ్డ ఆ బిడ్డ అంటారు ఒక పని చేయండి కత్తి తీసుకురామన్నాడు అంటండి. ఆ కత్తి తీసుకొస్తే ఏం చేద్దామంటే 2 ముక్కలు చేసేయండి, తనక బిడ్డనే తినకబెట్టండి, తన ముక్కనే తిన ముక్కలు ఇచ్చేయండి గొడవ లేదన్నప్పటికంట. సరికాదన్నప్పుడు ఎప్పుడైతే కత్తి తీసుకొచ్చి చంపేసి 2 ముక్కలు చేయమన్నారండి, ఆ మాట వినగానే తన కన్న బిడ్డ నిజమైన బిడ్డ తల్లి ఏమంటుందంటే, అయ్యా బాబు ఎట్టి పరిస్థితి నా బిడ్డ 2 ముక్కలు చేయడానికి ఇల్లేదయ్యా, తన దగ్గరే బ్రతకనిండి, ఎక్కడో దిక్కు నా బిడ్డ అనుకుంటారు కదా, ఎక్కడో దిక్కు నా బిడ్డ చనిపోవడానికి ఇల్లేదు, నా బిడ్డ బ్రతికే ఉండాలని అంటండి అంటుందండి. అంటప్పుడు అంటే ఇంకో బిడ్డ మరి చనిపోయి తన బిడ్డను పోగొట్టేసుకున్న బిడ్డ ఏమంటుందంటే, లాగితే నాకు కుదరదు, అది 2 ముక్కలు అవ్వాల్సిందే, దానికి ఒక ముక్క నాకు ముక్క ఇవ్వాల్సిందని అంటండి. ఇంకా రాజుగారి దగ్గర ఇంకా పెద్ద గొంతుకు చేసుకొని ఇంకా మరి అది ఎలా బాధించేస్తుందండి. అటువంటి సమయంలో అప్పుడు రాజుగారు ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం చూడండి. 27వ వచనం. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము సంపక మొదటి దానికి ఇయ్యుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడి దేవుని నామానికి మహిమ కలుగునే చూసారండి. ఇంత జ్ఞానము ఎలా వచ్చిందంటే దైవ జ్ఞానం. ఇది మనుషులు చెప్తే వచ్చేది కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం. దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు చెప్పండి, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇచ్చేసాడు. కనుక అంత జ్ఞానంగా మరి అంచేపు దెబ్బలాడుకున్న వాళ్ళకి ఒకే ఒక మాటతో సమాధానం చెప్పాడు. కనుక మరి ఎవరి బిడ్డ ఎవరిదో ఖచ్చితంగా తేల్చి న్యాయంగా మరి తన కన్న తల్లికి తన బిడ్డని అప్పచెప్పాడు ఏంటండి. అక్కడ ఇశ్రాయేలు అందరూ తెలుసుకున్నట్టు ఎంతో సంబరపడిపోయి ఎంతో సంతోషపడిపోయి అతనికంటే సొలొమోను చూసిన భయం వేసిందంటే, ఎందుకంటే దేవుడి జ్ఞానంతోటి దేవుడి వివేకంతోటి మరి దేవుడి ఇచ్చిన ఆశీర్వాదంతో నిండబడిన ఆ యొక్క సొలొమోను చూసినప్పుడు కంటండి ఆ ప్రజలు భయపడేవారు. చిన్న వయసులో ఉన్నప్పటికి కూడా ఎందుకు భయపడేవారంటే దేవుడి జ్ఞానం ఉంది, దేవుడి యొక్క దైవ జ్ఞానం ఉందని, వివేకం ఉంది, ఆలోచన జ్ఞానం ఎవరితో చెప్పండి దేవుడు ఇచ్చాడు. కనుక అలాగే మన బిడ్డలకు కూడా అటువంటి జ్ఞానాన్ని అటువంటి వివేకాన్ని అటువంటి కృప అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి చెప్పండి, ప్రార్థించాలండి. వివేకం గల హృదయాన్ని బిడ్డకు దయచేయి అనేసి ఎవరైతే ఈ నెలలో దేవుని మరి అడుగుతారో అడుగుని మీకు ఇవ్వడని చెప్పిన దేవుడు సమస్తాన్ని మీకు అనుగ్రహించాడు. జ్ఞానం లేక తెలివితేటలు లేక మరి జీవితాలు కూడా పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి యొక్క అలాంటి యొక్క మరి ఇందులో పడకుండా మరి వ్యాపారంలో నష్టపోకుండా ఏ విషయంలో కూడా మనం ఏమి కోల్పోకుండా ఉండాలంటే ఎవరి జ్ఞానం కావాలి చెప్పండి, దేవుడి జ్ఞానం. దేవుడు హృదయాన్ని మనకి ఇచ్చినప్పుడు, వివేకంగా హృదయాన్ని మనకు అనుగ్రహించినప్పుడు అంటే మనం కూడా జ్ఞానవంతులుగా అవుతాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత మహాగండ సరస్వత నాదా పరిశుద్ధాత్ముడు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతి, నీకే ఘనత, నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నాయన రక్షక నాదా పరిశుద్ధాత్మ ఇదిగో తండ్రి హెసయ్య మరిగో నాయన మరి ఏప్రిల్ నెలంతా మమ్మల్ని కాచి కాపాడు ప్రభు. మే నెలలో 1వ తారీఖు ప్రవేశపెట్టి నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్థితిలో స్తోత్రాలు చెల్లించినాము తండ్రి. నాయన ఇదిగో తండ్రి రాజా రక్షక వివేకం గల దయాన్ని ప్రభు నాయన తండ్రి నాయన మీ బిడ్డలకు ఇస్తారని ప్రభు తండ్రి వాగ్దానం చేసినందుకు స్థితిలో తండ్రి సొలొమోను ప్రభు నాయన ఇదిగో తండ్రి జ్ఞానం అడిగినప్పుడు ప్రభు తండ్రి నాయన ఏసే వివేకం కావాలన్నప్పుడు ప్రభు వివేకంతో పాటు ప్రభు ఐశ్వర్యం ఘనతను తండ్రి నాయన దీర్ఘాశ్రయించిన గొప్ప దేవుడు శక్తి మంది సమయం ఎంతమంది ప్రభావ యూట్యూబ్ దాని వాక్యం వింటున్నారు. బిడ్డలను జ్ఞాపకం చేస్తున్నారు ప్రభు తండ్రి నాయన వాళ్ళకి కావాల్సిన జ్ఞానమును తెలివిని జ్ఞాపశక్తిని ఆరోగ్యమును ఆయుష్ని అనుగ్రహించిన ఆయుష్ లేక ప్రభు తండ్రి నాయన ఎంతమంది బాధపడుతున్నారు, ఐశ్వర్యం లేక ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి నాయన ప్రభు రక్షక నాది జ్ఞానం లేక ఎంతమంది బాధపడుతుంది, వివేకం లేక ఎంతమంది ఉన్నారు తండ్రి. వారందరికీ సమస్తాన్ని సమకూర్చి ఇచ్చే గొప్ప దేవుడు కనుక శక్తివంతుడు కనుక అడుగుడు మీకు ఇవ్వడానికి వాగ్దానం పెట్టి ప్రభావ అడిగి ప్రతి వారికి సక్రమంగా అనుగ్రహించిన ఆశీర్వదించండి, దీవించండి, కుప్పటి నడుచున్నాడు తండ్రి నాయన రక్షణ. ముఖ్యంగా తండ్రి ఎవరైతే హాస్పిటల్లో తండ్రి సీరియస్ కండిషన్లో ఉన్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వం కొట్టండి, స్వస్థపరిచి క్షేమంగా సురక్షితంగా మా మధ్యకి తీసుకురండి. ఈరోజు ఆపరేషన్ చేయించుకున్న వారికి మంచిగా ఆపరేషన్ దగ్గర కృప వేస్తున్నాం. కళాజీవులు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు తెచ్చండి, వ్యాపారాలు పెట్టి వ్యాపారాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నాయన. చిన్న చిన్న చేతి పనులు చేసుకున్న వాళ్ళని ఆస్వాదించి దీవించి తండ్రి వాళ్ళ చేతులు కష్టాలు చెప్తానే వృద్ధిలో తీసుకున్నామని అడుగుతున్నాను తండ్రి. గడపలాలు అనుగ్రహించండి ప్రభు నాయన. ఏసయ్య తండ్రి అనేకమంది చెప్పుకున్న రోగాలు తండ్రి నాయన
రోగాలతో ప్రభు హాస్పిటల్లో తిని బాధపడుతున్న వాళ్ళని ఒక్కసారి ముట్టి స్వస్థపట్టి మంచాల మీద లేవలేని స్థితిలో ప్రభు నాయన మన బిడ్డలు ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోతండి. నువ్వు పొందిన దెబ్బల చేతి నీ బిడ్డలకు స్వస్థత దైత్యం ఉంటుంది. శాపాన్ని పాపాన్ని కొట్టివేమని అడుగుతున్నాను తండ్రి. కృపను కుమర్చి నీ మేనల్లైనా ప్రభు నీ బిడ్డలు ఆశించింది ప్రభా పొందుకునే కృప వేస్తూ నామలో కలుగులుగా ఒడికందర అడ్డుపడుతున్న ప్రతి దుష్ట ద్రాపు శక్తులు గద్దించి బాధించమని అడుగుతున్నాను. ఆశీర్వాద వర్షాన్ని ప్రభావితం నాయన ఈ మే నెలలో కురిపించిన పరిస్థితులు ఆసక్తిని నెరవేర్చిన ప్రభావితం నాయన సొలొమోనుకి ఎలాగైతే ప్రభు వివేకాన్ని జ్ఞానాన్ని ఇచ్చి ప్రభు నాయన విజయాన్ని అనుగ్రహించవు తండ్రి. నీ బిడ్డలు దేనికోసం అయితే ప్రభావ ప్రార్థన చేస్తారు, ఏ విజయం అయితే పొందాలని ఆశపడుతున్నారో నిత్యంగా పొందుకునే కృప యేసు నామములో కలుగును గాక తండ్రి. నాయన పరిశుద్ధుల తండ్రి మంచిగా పాస్ అయ్యే కృప అనుగ్రహించి ఉద్యోగాలు ఇచ్చే కృప ఇచ్చేదండి. వ్యాపారంలో నాయన పరిశుద్ధ లాభాలు పొందుకునే కృప ఇచ్చేదండి. నాయన అన్ని విషయాలు నీ బిడ్డలు వర్ధలింపజేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన పరిశుద్ధాత్మని కోపను కుమర్చి నామానికి మహిమ తెచ్చుకు రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారు మనసు పరిశుద్ధాత్మని బిడ్డకి పరిశుద్ధాత్మ తెచ్చి అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆశీర్వదించి నీ నామానికి నువ్వే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలి. ఏ శక్తివంతమైన నామ పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.